ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 తుది అంకానికి చేరుకుంది. మార్చి 9న ఆదివారం ఫైనల్ జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ పోరు జరగనుంది. 25 ఏళ్ల తర్వాత ఛాంపియన్ ట్రోఫీలో భారత్, కివీస్ జట్ల మధ్య ఫైనల్ జరుగుతోంది. అయితే ఇటీవల జరిగిన ఛాంపియన్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగించింది. లీగ్ స్టేజిలో జరిగిన 12 మ్యాచ్లలో వర్షం కారణంగా 3 మ్యాచ్లు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ కు పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తి నెలకొంది. ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో రద్దు అయిన 3 మ్యాచ్లు కూడా పాకిస్తాన్లో జరిగినవే. పాకిస్తాన్లో మాదిరిగా దుబాయ్లో మ్యాచ్లకు వర్షం ఆటంకం లేదు. దీంతో మ్యాచ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే వన్డే ప్రపంచ కప్ 2019 ఫైనల్ మ్యాచ్ టై అయినట్లు ఇప్పుడు కూడా టై అయితే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. అప్పుడు బౌండరీల కౌంట్ ఆధారంగా ఇంగ్లాండ్ను విజేతగా ప్రకటించారు. దీనిపై అప్పట్లో ఐసీసీపై తీవ్ర స్థాయిలో విమర్శలు రేగాయి. దీంతో ఇలాంటి టోర్నీలో విజేతను తేల్చేందుకు ఐసీసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో ఇరు జట్లు ఒకే స్కోర్ చేసి మ్యాచ్ టై అయితే అప్పుడు విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడిస్తారు. ఒకవేళ ఆ సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే ఫలితం తేలే వరకు కూడా సూపర్ ఓవర్ ఆడాల్సిందే. కాగా ఛాంపియన్ ట్రోఫీ 2002 ఫైనల్ కూడా వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఫైనల్ చేరిన భారత్, శ్రీలంక జట్లను విజేతలుగా ప్రకటించారు. ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్కు రిజర్వ్ డే కూడా ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే మరుసటి రోజు కూడా మ్యాచ్ నిర్వహిస్తారు. ఏది ఏమైనా రేపు జరిగే ఫైనల్లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరిచి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.